వార్తలకు వెళ్తే ఉండవల్లిలో రైతులు మహాధర్నాకు దిగారు. సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. తమ భూముల్ని వెనక్కి లావంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. అమరావతి రాజధాని భూమి పూజ దగ్గర పడుతోంది, సమయం దగ్గర పడుతోంది. అయితే జూన్ 6వ తేదీన ఒకవైపు భూమి పూజకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా రాజధాని ప్రాంత రైతులు మాత్రం ఆందోళనకు మొత్తం కూడా శ్రీకారం చుట్టారు. మొత్తం మహాధర్నాకు సిద్ధమవుతూ ఉన్నారు. అంటే దాదాపు ఇక భూమి పూజ అమరావతి రాజధాని నిర్మాణం భూమి పూజకు మాత్రం కేవలం 6 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ 6 రోజుల వ్యవధి ఒకవైపు ఉంది. ప్రభుత్వం ఒకవైపున మొత్తం కూడా రాజధాని అమరావతిలో మొత్తం కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. భూమి పూజ చేసే ప్రాంతాన్ని కూడా నిర్దేశించుకుంది ప్రభుత్వం. అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమవుతున్న తరుణంలో రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా ఒక ధర్నాకు సిద్ధమవుతున్నారు. సిపిఎం దీనికి నాయకత్వం వహించి మొత్తం కూడా ఈ మహాధర్నాకు పిలుపునడంతో మొత్తం కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు ఎందుకు సిద్ధమయ్యారు. ఉండవల్లిలో జరుగుతున్నటువంటి మహాధర్నాకు ఈ ప్రాంతానికి రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా తరలి రావడం జరిగింది. అయితే మనం అసలు వీరిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు చెప్పండి. రాజధాని ఒకవైపున శంకుస్థాపనకు సిద్ధమవుతున్న తరుణంలో, భూమి పూజ చేస్తున్న తరుణంలో మీ ప్రధానమైనటువంటి ధర్నా డిమాండ్ ఏంటి? మీది రాజధాని నిర్మాణం 29 గ్రామాల్లో ఒక 20 గ్రామాలు భూసేకరణలో సిద్ధంగా ఉన్నారు. కానీ 7-8 గ్రామాల రైతులు ఈ భూమి యొక్క విలువ పెరగటం వలన, మార్కెట్ విలువ పెరగటం వలన ఇక్కడ రైతులకు కానీ రైతు కూలీలు కానీ సరి అయిన నిర్ధారణ చేయకపోవటం వలన ఇక్కడ సారవంతమైన భూములు, విలువైన భూములు ఇవ్వడానికి అంగీకారం తెలియనందువలన వారి పరిస్థితుల్లో లేకుండానే నువ్వు రాజధాని నిర్మాణం మొదలుపెట్టావు. రాజధాని నిర్మాణంలో రైతులని, రైతు కూలీలను నువ్వు గ్రహించట్లా, వాళ్ళని శ్రద్ధగా తీసుకోవట్లా, వాళ్ళకి జీవనాధారం కల్పించట్లా. అందువలన ఒక 5 ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రాజధాని ప్రాంతంలో ఎలగపల్లి గ్రామంలో నాకు 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు కూడా కూలింగ్ తీసుకున్నారు, ఇచ్చాం. అయితే వాళ్ళు కవులు ఇస్తారో ఈరో కూడా అర్థం కావట్లా. ఆ నెంబర్లో ఒక ఎకరం పొలం ఎక్కువ ఉంది, అది తేలిదాకా చెక్కులు ఇవ్వని అంటున్నాడు. మరి ఇది చూస్తే ఇక్కడ ఉండవల్లి, పెరమాక, ఎర్రబాలెం, వెంకటపాలెం గ్రామాల్లో ఇప్పటికే భూమి ధర 3 కోట్ల రూపాయలు ఉంది. మరి అవి బాగా సారవంతమైన భూములు, అన్ని కూరగాయలు, ఆకుకూరలు, అరటి తోటలు, పూల మొక్కలు బండి సంవత్సరానికి 1,50,000-2 లక్షలు ఆదాయం వచ్చే భూములు ఎకరానికి. మరి అటువంటి భూములు లాక్కున్న తర్వాత ఈ రైతు ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? ప్రధానంగా మీరు చెప్పండి, ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? ఒక విధంగా చూస్తే కనుక 6వ తారీఖున ప్రభుత్వం భూమి పూజకు సిద్ధమైపోయింది, నిర్మాణానికి మొత్తం అంతా సిద్ధమవుతున్న తరుణంలో ప్రధానంగా ధర్నా ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? దేని వ్యతిరేకిస్తున్నారు? రాజధాని వ్యతిరేకించట్లేదే. రాజధానిలో ప్రజల హక్కును కాపాడమంటున్నాం, భూమి పూజ చేయమన్నాం. కానీ భూమి పూజకు ముందే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలను తేల్చమని అడుగుతున్నారు. తప్పే ఉంది. 33,000 ఎకరాలు భూమి సేకరించారు, ఇంకో 10,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇంకా మీరు ఇవాళ మిగిలినటువంటి భూమిని బలవంతంగా ఎందుకు తీసుకోవాలి? ఇది అడుగుతున్నారు. ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. దాంతోపాటు రైతుల దగ్గర సమీకరించిన భూమిలో మీరు వాళ్ళకి భూమి ఎక్కడిస్తున్నారు? ఎందుకు తేల్చట్లా? మాస్టర్ ప్లాన్ అన్నారు, అది విడుదలైంది, తేల్చట్లా. కూలీలకి జూన్ 1వ తారీఖున భూమి లేని వాళ్ళందరికీ మేము 2,500 రూపాయలు పరిహారం ఇస్తామన్నారు. 2,500 రూపాయల పరిహారంతో ఏ కుటుంబమైనా బతకగలదా? చెప్పమనండి. మరి వాళ్ళ ఆ కూలీలు జూన్ 1వ తారీఖున ముఖ్యమంత్రి గారు భూమి పూజ చేసేక ముందే వాళ్ళకి చెక్కులు ఇస్తారా? తేల్చమని అడుగుతున్నారు. ప్రధానంగా కనుక చూస్తుంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం భూమి పూజకు సిద్ధమవుతున్న తరుణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నాకు సిద్ధమయ్యారు. దాదాపుగా కనుక చూస్తే కనుక 29 గ్రామాలకు సంబంధించిన రైతుల్లో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. మొత్తం ప్రభుత్వానికి భూమి ఇచ్చినటువంటి రైతుల్లో కూడా కొన్ని అనుమానాలు తలెత్తడంతో మొత్తం కూడా మహాధర్నాకు శ్రీకారం చుట్టామని చెప్పేసి కూడా సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ రైతాంగ సంబంధించినటువంటి నాయకులు కానీ స్పష్టం చేస్తున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో.